ఇక్కడ ఆత్మాభిమానం అమ్ముకోబడును. రచన దురికి మోహన్ రావు. చీకటి పడుతోంది. దీపిక ఇంట్లోకి రాగానే నాన్నను ఒంటరిగా ఎక్కడ కూర్చోబెట్టి వచ్చావే అని కృష్ణవేణి ఆందోళనతో అడిగింది. పక్కింటి శేఖర్ ఇంటి వరండాలో కూర్చోబెట్టి వచ్చానమ్మా అని దీపిక అన్నది. వాడింటికి నువ్వెందుకెళ్ళావు? ఆ కుర్రకుంక మంచివాడు కాదని ముందే చెప్పానుగా. వాడు పక్క వాటాలోకి దిగి 3 నెలలు కాలేదు. ఇప్పటికే 4 వంట మనుషులని మార్చాడు. నేను చూస్తుంటే నా ఎదురుగానే వంట మనిషి రమణమ్మను ముద్దులు పెట్టుకున్నాడు కామాంధుడు. మొన్నటి వరకు పాత చీర కట్టుకొచ్చే రమణమ్మ ఇప్పుడు రోజుకో కొత్త చీర కడుతోంది. వాడి జీతమంతా ఆడాలకే తగిలేస్తున్నాడు. మరోసారి వాడింటివైపు చూస్తే ఊరుకోను అని కసిరింది. ఆమె నిట్టూర్చి, అతను పక్కా స్త్రీలోలుడని నాక్కూడా తెలుసమ్మా. ఎవరి పాపం వాళ్లదే, మనకెందుకు? వాడు మనతో మాత్రం ఎంతో గౌరవంగా మర్యాదగా మసులుకుంటున్నాడు, అది చాలు అని దీపిక అంది. మీ నాన్న ఆ ఎదవతో కబుర్లు చెప్పడం తగ్గించాలి. వద్దమ్మా, నాన్నగారంటే వాడికి ఎంతో గౌరవం. 4 ఏళ్లుగా పక్షవాతంతో మంచం పట్టి కాటికి కాళ్లు చాపిన నాన్నగారు గడప దాటేవారు కాదు. కాని పక్కింట్లోకి శేఖర్ వచ్చినప్పటినుంచి కోలుకున్నారు. రమణమ్మతో చిక్కటి బ్రూ కాఫీని ఇప్పిస్తున్నారు. ప్రతిరోజు జ్యూస్ ఇచ్చి పాలల్లో బోన్విటా కలిపి ఎంతో ప్రేమగా తాగిస్తున్నారు. ఆయుర్వేదం మందులు కొనడానికి డబ్బులు లేవని నాన్నగారు మాట వరసకి చెప్పారు. వాడు వెంటనే ఆయుర్వేదం మందులు ఇప్పించాడు. దాదాపు 10,000 ఖర్చు చేశాడు. నువ్వు గమనించావా నాన్నగారు ఎంత హుషారుగా మారారో అని సంతోషంగా అంది. తెలుసే తల్లి, మన పేదరికం ఆయన గారి చావుకొచ్చింది. కాని ఆ కుర్రాడి దయవల్ల నా పసుపుతాడింకా తెగలేదు. ఆ కుర్రాడు మన కుటుంబాన్ని ఆపద ముక్కులవాడిలా ఆదుకుంటున్నాడు. మనిషి మంచోడే, కాని గుణమే గుడిశెట్టిది. ఆడళ్ల బలహీనతుంది. పెళ్లికాని నువ్వు వాడి కంటపడితే అని ఆందోళనగా అంది. నీకా బెంగ వద్దమ్మా. నా హద్దులు నాకు తెలుసు. ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. పేదరికంతో నాకు పెళ్లి కాలేదు, బాధపడట్లేదు. కాని శీలం లేక పెళ్లి కాలేదనే నీచానికి దిగజారను అని పరోక్షంగా తల్లిని హెచ్చరించింది. ఆ విషయం ఆ తల్లికి తెలుసు. దీపిక వయసు 30 ఏళ్లు. కట్నం ఇవ్వనందుకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమె LIC ఏజెంట్గా కొందరికి పాలసీలు చేయించింది. నెలకు 4,000 రూపాయలు కూడా చేతికందవు. కృష్ణవేణి అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తోంది. 3,000 జీతం. ఆ ఇల్లు గడవడం చాలా కష్టంగా మారింది. ఆ పెంకుటిల్లు అద్దె చెల్లించడానికే సగం సంపాదన సరిపోతుంది. ఉన్న 3 చీరలను తల్లి కూతుళ్లు మార్చి మార్చి కట్టుకుంటున్నారు. ఆమె భర్త కుటుంబరావు లోగడ పెళ్లిళ్లలో వంటలు చేసేవాడు. పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. మందులిప్పించే స్తోమత లేదు. ఆ తల్లి కూతుళ్లు పరిచర్యలు చేస్తున్నారు. దీపిక తన పెళ్లి విషయం ఏనాడో మర్చిపోయింది. మగరాయుళ్ల తల్లిదండ్రులను కాచుకుంటుంది. ఆమె చూడ్డానికి కడిగిన ముత్యంలా, సానపట్టిన వజ్రంలా తలతలా మెరుస్తుంది. కాని కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆమె అందానికి ముగ్ధుడు కాని మగాడు లేడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చొరవ తీసుకుని మగాళ్లతో మాట్లాడి ప్రేమలోకి దింపే గడుసుగుణం ఆమెకు లేదు. మగాడితో మాట్లాడితేనే పాపం అనుకునే పాతకాలం మనిషి. కోరికలకు మడికట్టుకుంది. రాత్రి 9ంటికి కుటుంబరావు ఒక్కడే కుంటుతూ మెల్లిగా ఇంట్లోకి వస్తుంటే దీపిక కృష్ణవేణి మురిసిపోయారు. ఒక్కడే కర్ర పట్టుకుని నడవగలుగుతున్నాడు. దీపిక ఎదురెళ్లి అతని చేయి పట్టుకోబోయింది. వద్దు తల్లి, నా కాళ్ల మీద నేను నడవగలను అని గర్వంగా అన్నాడు. భోంచేయండి నాన్నగారు. వద్దమ్మా, నాకు పులసచేప కూరంటే ఇష్టమని పక్కింటి కుర్రాడితో మొన్న మాట వరసకి చెప్పాను. అంతే. ఆ చేపల్ని తెప్పించి వంట మనిషితో నాకోసం ఉప్పు కారం తగ్గించి వండించి కడుపు నిండా తినిపించాడు. కుర్రాడు బంగారం తల్లి అని అంటూ మురిసిపోయాడు. తల్లి కూతుళ్లు కూడా సంతోషించారు. ఈ వంకతో ఆయన 4 మెతుకులు కడుపు నిండా తింటే చాలనుకున్నారు. ఒక్కడే మంచం మీద ఒరిగి నేను బాగున్నప్పుడు అందరూ నా చుట్టూ ఈగల్లా వాలారు. మంచం పట్టగానే నన్ను చూసేందుకు ఒక్క ఎదవైనా రాలేదు. చివరికి నా తోబుట్టువులు రాలేదు. నేను అప్పు అడుగుతానని వాళ్ల భయం. కాని ఏ బంధం ఉందని ఆ పక్కింటి కుర్రాడు నన్ను సొంత తండ్రిలా చూసుకుంటున్నాడు. మొన్న ఏమన్నాడో తెలుసా? మీకు కడుపు నిండా అన్నం పెట్టి మంచి మందులు తినిపించి 6 నెలల్లో వంటలు చేసేలా మారుస్తానంకుల్ అని నా భుజం తట్టాడు. పుణ్యాత్ముడు. 10 కాలాలు చల్లగా ఉండాలి అన్నాడు. ఆ తల్లి కూతుళ్ల సంతోషానికి అవధుల్లేవు.
అతను కులశేఖర్ గురించి చాలా గొప్పగా చెప్పి ఆ కుర్రాడు చాలా చలాకీగా కబుర్లు చెప్తాడు. అతనికి కొంచెం చపలబుద్ధి ఉంది. ఆడాళ్ల మీద ధ్యాస ఎక్కువ. అయినా ఈ రోజుల్లో కుర్రాళ్ళు శ్రీరాముల్లా మడికట్టుకుని నాలా కూర్చుంటారా? అలాగని ఎవరిని పడితే వాళ్లను గోకడు. అతనికి మంచి చెడు తెలుసు. ఎంతటి కామాంధుడైనా అక్కను, చెల్లిని, వదినను గౌరవంగా పూజిస్తాడు. ఇది అంతే అని అన్నాడు. అతను కులశేఖర్ని సమర్థిస్తుంటే దీపిక, కృష్ణవేణి ఆశ్చర్యపోయారు. ఒక కోణంలో ఆలోచిస్తే అలాంటి అక్రమ సంబంధాలు ఈ రోజుల్లో మామూలే అనిపించింది. అయినా శేఖర్ ఎవరితోనో తప్పు చేస్తే మనకేంటి బాధ అనుకున్నారు ఆ తల్లి కూతుళ్ళు. వరండాలో కుర్చీల్లో కూర్చుని శేఖర్, కుటుంబరావు కాఫీ తాగుతున్నారు. అక్కడికి దీపిక, కృష్ణవేణి వచ్చారు. శేఖర్ ఎంతో గౌరవంతో లేచి నిల్చుని దీపికతో, మీరు కూర్చోండి, వంట మనిషి రమణమ్మ రాలేదు, నేను మీకోసం కాఫీ చేసుకొస్తాను అని అన్నాడు. దీపిక ఆ గౌరవానికి మురిసిపోతూ, పర్వాలేదండి, నేను కాఫీ కాచుకొస్తాను అని చొరవగా అతని ఇంటి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె కాఫీ కాస్తూ తలుపు వేసుకోకుండా బాత్రూంలో స్నానం చేస్తున్న రమణమ్మను చూసి ఉలిక్కిపడింది. అంటే అంతకుముందే అసలు పని జరిగిందన్నమాట. ఎర్రబడ్డ ముఖంతో నలుగురికి ఆమె కాఫీ తీసుకొచ్చింది. నలుగురు వరండాలో కూర్చున్నారు. దీపిక కాఫీ తాగుతూ, మీ దయ వలన మా నాన్నగారు మామూలు మనిషయ్యారు శేఖర్ గారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అన్నది. శేఖర్ మురిసిపోతూ, అలాంటి పెద్ద మాటలెందుకండి, నాకు తోచిన చిన్న సహాయం చేశాను. నేను హాస్టల్లో ఒంటరిగా పెరిగాను. ఇంకా పెళ్లి పెటాకులు లేని ఒంటి పక్షిలా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. నాకు బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలంటే ఇష్టం. అందర్నీ నా మనుషులు అనుకుంటాను. నా వల్ల నలుగురు సంతోషంగా ఉండాలనుకుంటాను. నేను కూడా సంతోషంగా ఉంటాను అని అన్నాడు. ఆ మాటలు ఆ ముగ్గురికి నచ్చాయి. మీ వంట మనిషి రాలేదు కాబట్టి ఈ రాత్రి మా ఇంట్లో భోంచేయండి అని కృష్ణవేణి అన్నది. వద్దు ఆంటీగారు, మీ పేదరికం నాకు తెలుసు, నేను మీకు భారం కాలేను అని ఎంతో నమ్రతగా అన్నాడు. అది నిజమని ఆ ముగ్గురికి తెలుసు. అతనికి కోడికూర కూడా వండి పెట్టలేని పరిస్థితి. పలుచని సాంబారు, పచ్చటి మెతుకులతో అన్నం పెట్టాలనుకున్నారు. కాసేపటి తర్వాత దీపిక, మా నాన్నగారు రోజూ రాత్రి మీ ఇంట్లోనే భోంచేస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు వంట చేసి పెడతాను. వంట మనిషికిచ్చే జీతం మీకు మిగులుతుందిగా అని అన్నది. కృష్ణవేణి ఉలిక్కిపడింది. ఆ ఇంట్లో వంట చేయడమంటే రమణమ్మలా అతనికి లొంగిపోవడమే. దానికి శేఖర్ ఎగిరి గంతేస్తాడని తెలుసు. వెంటనే రమణమ్మను మార్చేస్తాడని భయపడింది. కాని వెంటనే శేఖర్ ఇబ్బందిగా, అబ్బే, మీరు వంట మనిషిలా నాకు వంట చేసి పెట్టడం ఏంటండి? మీలాంటి చదువుకున్న అమ్మాయితో వంట చేయించి ఆ పాపం చేయలేను, సారీ అని అన్నాడు. ఈ బడుద్దాయికి ఇంత సంస్కారం ఉందా అని అటు కృష్ణవేణి, ఇటు దీపిక ఆశ్చర్యపోయారు. కాని ఆ మాటలు చాలా బాగనిపించాయి. ఎంతో గర్వంగా తోచాయి. ఆ స్థాయిలో వాళ్ళను ఎవ్వరూ గౌరవించలేదు. పేదరికం మనిషిని ఏ స్థాయికైనా దిగజారుస్తుంది. పేదరాలు ఊరికి మరదలు లాంటిదని ఆ ఇద్దరికీ తెలుసు. మీరు ఇప్పటికే 10,000 వరకు ఖర్చు చేసి మా నాన్నకు మందులిప్పించి మామూలు మనిషిని చేశారు. ఆ డబ్బు మేము ఎలాగో మీకు తిరిగి ఇచ్చే పరిస్థితిలో లేము. కనీసం వంట చేసి ఆ జీతాన్ని మీరు తిరిగి ఇస్తే. మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తే మీరేం చేస్తారు అని శేఖర్ అడిగాడు. దండం పెట్టి పూజిస్తాను అని దీపిక అంది. కదా, ఆమెతో వంట చేయిస్తారా అని శేఖర్ అన్నాడు. ఛీ, అది మహాపాపం అని దీపిక అంది. మీరు కూడా నాకు దేవతల్లాంటివాళ్లు. మీరు నా ఇంట్లో కాలు పెట్టారు. నా ఇల్లు పావనమైంది. అది చాలు. మీతో వంట చేయించి ఆ పాపం నేను మూట కట్టుకోలేను అని ఎంతో వినయంతో చేతులు జోడించాడు. ఆ మాటలు దీపిక గుండెలో హాయిగా దిగబడ్డాయి. గంధం చల్లిన కమ్మటి సువాసన. నోట్లో తేనె ఊరింది. మనసు హాయిగా డోలలుగింది. అతని సంస్కారానికి తలొంచక తప్పలేదు. అంత మంచివాడికి రోజుకో ఆడదానితో కులికే ఆ పాడుబుద్ధి ఎందుకో అర్థం కాలేదు. ఆమెతో పాటు కృష్ణవేణి, కుటుంబరావు కూడా పులకించారు. కృష్ణవేణి వెలుగుతున్న ముఖంతో, అయితే నేను వంట చేస్తాను బాబూ అని అన్నది. అతను కాసేపు ఆలోచించి, సరే ఒప్పుకుంటాను, కాని మన నలుగురికి వంట చేయాలి. ప్రతి రాత్రి మీ ముగ్గురు నా ఇంట్లోనే భోంచేయాలి. అప్పుడు మీరు నాకు వంట మనిషనే భావన రాదు. మనకోసం మనం వండుకుంటున్నాము అని అనిపిస్తుంది అని వినయంతో అన్నాడు. ఆ ముగ్గురు సంతోషించారు. కాని ఆత్మాభిమానం అడ్డొచ్చింది.
కృష్ణవేణి ఎంతో సంస్కారంగా, "వద్దు బాబూ, మంచితనానికి ఓ హద్దుండాలి. మేము మీ రుణం తీర్చుకోవాలని చూస్తున్నాము. మీ రుణం వడ్డీతో సహా పెంచుకోవాలని కాదు. రోజుకు 4 తింటే మీ జీతం కూడా సరిపోదు" అని అన్నది. "అయితే మీరు కూడా వంట మనిషిగా రావద్దు. సారీ. వయసు మళ్లిన మీలాంటి పెద్దావిడ చేత కాయకష్టం చేయిస్తే నాకు పాపం తగులుతుంది" అని అన్నాడు. ఆ మాటలు కృష్ణవేణికి ఊరటనిచ్చాయి. ఆ కామాంధుడికి చిన్నా పెద్ద తేడాలు ఉన్నందుకు కొంత ధైర్యం వచ్చింది. ఆ మాటలు దీపికకు కూడా హాయినిచ్చాయి. కామాంధులు ముసలివాళ్ల జోలికి పోరని ఆమెకి తెలుసు. అయితే ప్రతి ఆదివారం నా భార్య మనందరికీ వంట చేస్తుంది అని కుటుంబరావు మధ్యవర్తిగా చెప్పాడు. "సరే, అందరం ప్రతి ఆదివారం వండుకుని ఎంజాయ్ చేద్దాం" అని శేఖర్ అనగానే అందరూ సంతోషించారు. అప్పటినుంచి ప్రతి ఆదివారం కృష్ణవేణి ఉదయమే వచ్చి నలుగురికి అల్పాహారం చేస్తుంది. శేఖర్ నాటుకోడిని కోసి దాని తోలు తీసి ఇస్తున్నాడు. ఉల్లిపాయలు తరుగుతూ, మసాలాలు నూరుతూ, బియ్యం కడిగి వంటలో సహాయం చేస్తున్నాడు. ఇల్లు సందడిగా మారింది. ప్రతి ఆదివారం పండగలా మారింది. తల్లి కూతుళ్లు తమ కష్టాలు బాధలు మరిచి పేరంటం జరిపించినట్లు మురిసిపోతున్నారు. శేఖర్ వద్దని ఎంత చెప్పినా వినకుండా దీపిక అతని ఇల్లు ఊడ్చి అతని మాసిన బట్టలు ఉతుకుతోంది. దీపిక శేఖర్ని బాత్రూంలోకి పిలిచి మెల్లిగా, "మీ ప్యాంట్ జేబులో ఇదేంటి?" అని కోపంగా చిన్న ప్యాకెట్ తీసి చూపించింది. అతను దాన్ని లాక్కొని సిగ్గుపడుతూ గుసగుసలాడుతూ, "అది రమణమ్మ కోసం కొన్నాను. ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు" అని అన్నాడు. అప్పటికే అతనితో బాగా చొరవ పెరిగింది. ఆమె పట్టరాని కోపంతో, మునుపులేని చొరవతో అతని తలమీద మొట్టికాయ వేసి, "మీకేంటి పాడుబుద్ధి" అని కసిరింది. "బ్యాచిలర్ని కదా, అప్పుడప్పుడు" అని కిచకిచా నవ్వాడు. "ఇలాంటి పాపం చేయడానికి సిగ్గులేదు" అని అసహ్యంగా చూసింది. "పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వయసు దాటిపోతుంది. అందుకే నా స్నేహితుడు పెళ్లాంతో పాటు అత్తతో కూడా సరసాలాడతాడు" అని చిలిపిగా అన్నాడు. ఆమె మరో మొట్టికాయ వేసి, "అలాంటి ఎదవలతో ఎందుకు తిరుగుతావు? నిగ్రహంతో ఉండి చావండి" అని హెచ్చరించింది. "అందరూ మీలా నిగ్రహంతో ఉండలేరుగా" అని మెచ్చుకోలుగా చూశాడు. సంతోషించాలో బాధపడాలో అర్థం కాక, "కోరికలు తట్టుకోకపోతే వెంటనే పెళ్లి చేసుకుని చావండి" అని చెవి మెలిపెట్టింది. "మీలాంటి దేవత దొరికేంతవరకు ఆగాలిగా" అని గారాలు పోయాడు. ఆ పొగడ్తలు ఆమెను చల్లబరిచాయి. కాని అలాంటి కామాంధుణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఆశ ఏ కోసానా లేదు. ఆమె పళ్ళు కొరుకుతూ కోపంతో, "మీకిలాంటి నీచమైన అలవాట్లుంటే నాలాంటి దేవత కాదు, చివరికి దెయ్యం కూడా పెళ్లి చేసుకుని చావదు" అని మందలించింది. ఈడ్చి తన్నాలనే కోపాన్ని ఆపుకుంది. "మీలాంటి దేవతలు నాలాంటి పాపుల పాపాలను ఇట్టే క్షమిస్తారు" అని నవ్వుతూనే కన్నుగీటి ఆమె చేతులు పట్టుకోబోయాడు. ఆమె ఉరిమి చూసింది. అతను భయంతో పారిపోయాడు. ఆమె చాలాసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయింది. చాలా ప్రశాంతంగా ఆలోచించింది. ఈ మధ్య అతని చూపులు ఎంతసేపు దీపిక మీదే ఉంటాయి. ఏదో వంకతో తాకుతున్నాడు. గుచ్చి గుచ్చి చూస్తాడు. బట్టలు ఒలుచుకుని చూసినట్లు ఉంటుంది ఆ చూపు. కామాంధుడికి సిగ్గు లజ్జ ఉండదు. ఆమెను, ఆమె తల్లినే కాదు, అందంగా ఉన్న ఆడాళ్లను అలాగే చూస్తాడు. ఈ భూమి మీద ఒక్కతే ఆడది ఉన్నట్లు తన్మయంతో చూస్తాడు. దీపికంటే ఎంతో ఇష్టం. ఆమెను ప్రేమిస్తున్నాడో కామిస్తున్నాడో కూడా తెలీదు. కృష్ణవేణి మధ్య మధ్యలో వచ్చి శేఖర్ ఇంట్లో వంట చేస్తోంది. ఆమెకు మీఠా పాన్ అంటే ఇష్టమని ఓసారి పొరపాటున చెప్పింది. ఆమె కోసం ప్రతిరోజు పాన్ తీసుకొస్తున్నాడు. మొదట్లో ఆమెకు పాన్ ఇచ్చేవాడు. కాని చొరవ పెరిగాక పాన్ని తన నోట్లో పెట్టుకుని ఆమెను తన పెదాలతో అందుకోమని కోరాడు. ఆమె నిప్పులు కక్కి చూడగానే తగ్గాడు. ఆమె సగం నమిలిన పాన్ని అతను తీసుకుని తిన్నాడు. తన ఎంగిలి అతను అలా తినడం నచ్చని ఆమె పాన్ వేసుకోవడమే మానుకుంది. ఓసారి ఆమె వంట చేస్తుంటే వెనక నుంచి వచ్చి ఆమె తల్లో పూలు తురిమాడు. "నేను నీకు వరసలో తల్లిలాంటి దాన్నిరా నీచుడా" అని తిట్టింది. అతను నవ్వాడు. అతను ఇంకా పేట్రేగిపోకముందే ఆ ఇంటికి వెళ్లడం మానుకుంది. జరిగిందంతా దీపికకు పూసగుచ్చినట్లు చెప్పింది కృష్ణవేణి. ఆమె ఒళ్ళు జలధరించింది. కాస్తో కూస్తో అతని మీదున్న చిన్న మంచి అభిప్రాయం కూడా పోయింది. ఇక అతనితో మాట్లాడమే మానుకుంది. మరో 3 నెలలు గడిచేసరికి కుటుంబరావు సైకిల్ తొక్కి మార్కెట్కి వెళ్లి సరుకులు తీసుకొస్తున్నాడు. అతనికే కాదు, ఆ కుటుంబానికి శేఖర్ దేవుళ్లా కనిపిస్తున్నాడు. ఓ రోజు దీపిక ఏడుస్తూ శేఖర్ ఇంట్లోంచి వచ్చింది.
ఏం జరిగింది అని కృష్ణవేణి భయంగా అడిగింది. ఇంతకాలం వాడు నా చేతులు నిమిరితే పెద్దగా పట్టించుకోలేదు. నేను వంట చేస్తుంటే నా వెనకే నిల్చుని తాకితే పోనీలే అని ఊరుకున్నాను. ఎంత చెప్పినా వినకుండా నా చేతులు నిమిరి డబ్బు చేతిలో పెట్టాడు ఆ నీచుడు. నీకు చెబితే బాధపడతావని చెప్పలేదు. మొన్న నాకు ప్రేమలేఖ రాస్తే మందలించాను. ఈరోజు నా బొడ్డు కింద నిమిరాడు అని ముఖం చిట్లించి చెప్పింది. కృష్ణవేణి ఉలిక్కిపడి చెంప పగలగొట్టావా అని నిలదీసింది. చెప్పుతో కొట్టివచ్చాను అని దీపిక అంది. కృష్ణవేణికి మనస్సు కలుక్కుమంది. తల పట్టుకుంది. వెళ్లి శేఖర్ని తిడితే నలుగురికి తెలుస్తుంది. అల్లరి పాలవుతారని తెలుసు. బాధపడుతూ దీనికంతటికి కారణం మన పేదరికమేనమ్మా. పేదరాలు ఊరికి మరదల్లాంటిది. పేదరాలు డబ్బుకు లొంగిపోతుందని ప్రతి ఎదవా అనుకుంటాడు. నువ్వు ఆ ఇంట్లో వంట మనిషిగా చేరిన రోజే మన పరువు పోయింది. మన తలరాత ఇలా తగలడితే ఎవరు మాత్రం మనల్ని గౌరవిస్తారు? డబ్బిస్తే నువ్వు లొంగిపోతావని వాడి దురాలోచన అని అంది. దీపిక దీనంగా తలపట్టుకుని కూర్చుంది. కృష్ణవేణి భయంగా, మీ నాన్నకు ఈ విషయం చెప్తాను, ఇక ఆ ఇంటి గడప తొక్కడు అని కసిగా అంది. వద్దమ్మా, నాన్నగారు తట్టుకోలేరు. ఆ దేవుడి దయవల్ల నాన్నగారు బాగా కోలుకున్నారు. మళ్లీ మంచం పట్టినా ఆశ్చర్యం లేదు అని అంది. లేకపోతే ఆ ఎదవ ఇంటికి వెళ్తాడుగా అని కృష్ణవేణి అంది. వెళ్ళనివ్వు, మనం మాత్రం వెళ్ళొద్దు అని దీపిక అంది. అంటే ఏంటే నీ ఉద్దేశ్యం అని కృష్ణవేణి అంది. దారిలో ఓ కుక్క శవం కుళ్ళిపోయి కంపు కొడుతోంది. అందరూ ముక్కు మూసుకున్నారు. శంకరాచార్యుల వారు నడిచి వెళుతూ దాన్ని చూశారు. కాని ఆయన మాత్రం ముక్కు మూసుకోకుండా దాని పళ్ళు ఎంత తెల్లగా చూడముచ్చటగా ఉన్నాయో చూడండి అని అన్నారు. ఎదుటి మనిషిలో చెడును కాదు, మంచిని కూడా చూడాలి. పెదాల ఎరుపు చూసి ఆనందించాలి. కాని పళ్ల దుర్వాసన గురించి ఆలోచించరాదు. ఇది అంతే. వాడు స్త్రీలోలుడే. కాని నాన్నగారికి మేలు చేస్తున్నారు. ఇది మర్చిపోతే ఎలా? దుష్టులకు మనం దూరంగా ఉండాలి అని ఓదార్చింది. ఇంత జరిగినా ఎందుకో దీపికకు కృష్ణవేణికి శేఖర్ మీద కోపం రాలేదు. ఇంకా అతనిలో మంచితనాన్నే చూస్తున్నారు. అది ఆ తల్లి కూతుళ్ల మంచితనం. ఆ తర్వాత ఆ తల్లి కూతుళ్ళు శేఖర్ ఇంటికి వెళ్లలేదు. 4 నెలలు గడిచినా అస్సలు మాట్లాడలేదు. శేఖర్ కూడా మాట్లాడడం మానుకున్నాడు. ఈ విషయం తెలియని కుటుంబరావు ఎప్పటిలా శేఖర్తో మాట్లాడుతున్నాడు. మునుపటిలా వంటలు చేయడానికి పెళ్లిళ్లకు వెళ్తున్నాడు. ఎవరి కర్మ కాలిందో తెలీదు. సైకిల్ తొక్కుతూ వర్షంలో తడిసినందుకు విషజ్వరం వచ్చింది. ఏం చేయాలో ఆ తల్లి కూతుళ్లకి అర్థం కాలేదు. చివరికి శేఖరే గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించాడు. 3 రోజుల తర్వాత డాక్టర్లు చేతులెత్తేసి మేమిచ్చే మందులకు బతకడం కష్టం, ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పిస్తే బతకొచ్చు అని చావు కబురు చల్లగా చెప్పారు. కృష్ణవేణి దీపికలు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఉన్న ఒక్కగానొక్క దిక్కుపోతే ఏ దిక్కు లేకుండా ఎలా బతకాలో తల్లి కూతుళ్ళకి అర్థం కాలేదు. ఆ ఇద్దరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. శేఖర్ అయోమయంగా మీరేమంటారు అని దీపికను అడిగాడు. ఆ వంకతో మళ్లీ అతనితో మాటలు కలిపారు. తప్పలేదు. ఇక్కడ పరిస్థితులన్నీ కోపతాపాలను చల్లార్చుతాయి. దీపిక అతనితో మాట్లాడకుండా ఉండలేని క్లిష్ట పరిస్థితి. నీ బోడి సహాయం వద్దు అని ఎదిరించలేని దుస్థితిలో లేదు. తన తండ్రి తనకు దక్కితే చాలనుకునే విషమ పరిస్థితి. ఆమె కన్నీరు జారింది. ఆమె దిగజారింది. దీనంగా చేతులు జోడించింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించేంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది బాబూ అని దీపిక ఏడ్చింది. ఆనాడు అతను బొడ్డు మీద ముద్దు పెట్టుకున్న సంఘటన గుర్తుకు రాలేదు. అతని కళ్ళలోకి చూడ్డానికి కూడా ఆమెకు అసహ్యంగా ఉండేది. కాని ఇప్పుడు చూడక తప్పని గడ్డు పరిస్థితి. ఆ రోజు ఆమె కొట్టిన చెంప దెబ్బకు పశ్చాత్తాపం కూడా కనిపించింది ఆ అర్థింపులో. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. పౌరుషానికి పోతే తల్లి తాలి తెగిపోయేలా ఉంది. నువ్వే మాకు దిక్కు అన్నట్లుగా దీనంగా ఏడుస్తోంది. మీరే నా పసుపు కుంకుమలు కాపాడాలి బాబూ అని కృష్ణవేణి అతని చేతులు పట్టుకొని దీనంగా అర్థించింది. ఆమె కన్నీరు జారింది. ఆమె దిగజారింది. ఆనాడు అతను వెనక నుంచి వాటేసుకున్న విషయం గుర్తుకు రాలేదు. అతని కాళ్లు పట్టుకుంది. శేఖర్ వెంటనే అంబులెన్స్ని పిలిపించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. 3 రోజులు గడిచినా కుటుంబరావు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మరింత దిగజారింది. పెద్దాయన బతకాలని, బతికించుకోవాలని అతను ఎంతో నిజాయితీగా ఆరాటపడ్డాడు. సొంత కొడుకు కూడా అంతగా ఆరాటపడడు. శేఖర్ రోజుకు 10,000 రూపాయలు తల్లి కూతుళ్ల చేతికిస్తున్నాడు. అతను ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు.
దానికి తోడు హోటల్ నుంచి టిఫిన్లు భోజనం తీసుకొచ్చి తల్లి కూతుళ్ళకి తినిపించి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆనాడు ఆ ఇద్దరు తిట్టిన మాటలు అతను ఏనాడో మర్చిపోయాడు. తల్లి కూతుళ్లకు కొండంత అండ దొరికింది. ఇప్పుడు అతని గుణం గురించి ఆలోచించడం లేదు, అతని సుగుణం గురించి ఆలోచిస్తున్నారు. ఆ సుగుణం అతనికి దగ్గర చేస్తోంది, అతని పాడుగుణం దూరం చేస్తోంది. అతనికి ఆ ఒక్క బలహీనత లేకపోతే అతని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగాలి అనుకున్నారు. ఆ రాత్రి కుటుంబరావు పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబరావు మెల్లిగా కళ్ళు తెరిచి శేఖర్ చేతిలో దీపిక చేతిని పెట్టి పెళ్లి చేసుకోమని సైగ చేసి తృప్తిగా కన్నుమూశాడు. మొదటిసారి శేఖర్ వెక్కి వెక్కి ఏడ్చాడు. కుటుంబరావును చివరిచూపు చూసేందుకు స్నేహితులు, తోబుట్టువులు, దగ్గరివాళ్లు వచ్చారు. కాని అతని కర్మకాండ చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి కృష్ణవేణి సిగ్గు విడిచి తన సొంత వదిన చేతులు పట్టుకొని, "వదినా, మీ అన్నయ్య చావు మీరే చేయాలి" అని బతిమాలింది. "చేస్తాను, కాని నా కొడుకుతో దీపిక పెళ్లి జరిపిస్తానని మాటిస్తేనే" అని బేరానికి దిగింది. "చావు ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడతావేంటి వదినా" అని భయంగా అడిగింది. "ఎందుకంటే మా అన్నయ్య చచ్చే ముందు నీ కూతురు చేతిని ఆ పక్కింటోడి చేతిలో పెట్టి చచ్చాడు కాబట్టి. నా కొడుక్కి ఏం తక్కువని? వాడు రోజుకో బాటిల్ మందు మాత్రమే తాగుతాడు. ఆ మాత్రానికే వాడిని పచ్చి తాగుబోతని ముద్రవేశావే. అందరు మగాళ్లు తాగరా? నీ మొగుడు బతికుండగా తాగలేదా? కట్నం ఇవ్వడానికి నీకు గతిలేదు, కాని మంచివాడు అల్లుడు రావాలా? మీలాంటి దరిద్రులకే శతకోటి కోరికలు. అందరి ముందు నువ్వు మా అన్నయ్య శవం మీద ఒట్టు వేస్తేనే చావు చేస్తాను" అని బేరానికి దిగింది. కృష్ణవేణి ఆలోచనలో పడింది. అది గమనించి దీపిక భయంతో, "అమ్మా, ఆ తాగుబోతుని నేను పెళ్లి చేసుకోనని 1,00,000 సార్లు చెప్పాను. చూడు, శవాన్ని చూడ్డానికి పీకలదాకా తాగి ఎలా వచ్చాడో" అని దూరంలో నిల్చున్న బావను చూపించింది. ఆమె బావ తూలుతూ శవం పక్కన నిల్చుని పళ్ళు కొరుకుతూ దీపికను బూతులు తిట్టాడు. పెద్ద గొడవైంది. తోబుట్టువులు పెడముఖాలు పెట్టుకుని కూర్చున్నారు. ఎవరికి వారుగా తమకు పట్టనట్టుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చీకటి పడుతోంది. కృష్ణవేణి దగ్గర రూపాయి లేదు. దగ్గరి బంధువులు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. పొరపాటున ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదని తెలుసు. ఆమె సిగ్గు విడిచి 10 మందిని అడిగినా డబ్బు లేదని తప్పించుకున్నారు. తల్లి కూతుళ్లు ఇరకాటంలో పడ్డారు. చివరికి దీపిక, కృష్ణవేణి ఆత్మాభిమానం చంపుకొని ఆపద మొక్కులవాడిలా కనిపించిన శేఖర్ దగ్గరికొచ్చారు. "ఓ 10,000 అప్పుగా ఇస్తే ఆ చావు నేను జరిపిస్తాను" అని దీపిక ఏడ్చింది. "మీరు నా కోరిక తీరిస్తే ఇస్తాను" అని అతను పచ్చిగా డిమాండ్ చేసినా దీపిక ఇట్టే ఒప్పుకునే గడ్డు పరిస్థితి. తన కొడుకు చితిని కాల్చడానికి కాపరిగా ఉన్న సత్య హరిశ్చంద్రుడికి ఓ ఇల్లాలు నల్లపూసలు తెంచుకున్న దీన సంస్కృతి మనది. శీలమో లెక్క. కాని అతను అలా అనలేదు. ఇబ్బంది పడుతూ, "మీరు అప్పు అడగాల దీపిక గారు? నా దగ్గర డబ్బు ఉంటే నాకుగా నేనే కర్మకాండ జరిపించేవాడిని. కాని నేను బ్యాంక్లో దాచుకున్న డబ్బంతా ఆస్పత్రిలో మీకే ఇచ్చాను. 200 మిగిలాయి" అని బాధతో అన్నాడు. అతను తెలివిగా అన్నాడో, ఆమెతో ఇక తెగదెంపులు చేసుకోవాలని అన్నాడో తల్లి కూతుళ్ళకి అర్థం కాలేదు. ఓ విధంగా అతను చెప్పింది కరెక్టే. అతను అడగకముందే దారాదత్తం చేసే ఉత్తముడని ఆ తల్లి కూతుళ్ళకి తెలుసు. అందుకే భయంగా చూశారు. మోసే గుర్రం మీద మరింత భారం వేయడం ధర్మం కాదనుకున్నారు. అయినా అతను ప్రతిసారి సహాయం చేయడానికి మనం చేసిన సహాయమేముంది అని ఆత్మపరిశీలన చేసుకున్నారు. ఆ రోజు శేఖర్ ముద్దు పెట్టినప్పుడు చెప్పుతో కొట్టకుండా ఉండాల్సింది అని దీపిక అనుకుంది. అతను ఆ రోజు తల్లో పూలు పెడుతుంటే తిట్టకుండా ఉండాల్సింది అని కృష్ణవేణి అనుకుంది. తప్పు చేసిన వాణ్ణి తిట్టడం కూడా తప్పే అని ఆ ఇద్దరూ అప్పుడు గ్రహించారు. బస్తాలో బియ్యం ఒడవకూడదు, బిడ్డలు దూడల్లా ఉండాలనే సామెత గుర్తొచ్చింది. మన శీలం మాత్రం చెడకూడదు, కాని ఎదుటివాడు మాత్రం ఎదురొచ్చి సహాయం చేయాలా అని అనుకున్నారు ఇద్దరు. ఆ రోజు తమ కోపం చంపుకొని ఉంటే ఈరోజు గడ్డు పరిస్థితి మరోలా ఉండేది. ఆ ఇద్దరు చేసింది తప్పో ఒప్పో అర్థం కాని గందరగోళం. కాసేపు ఆలోచించిన అతను, "నా బంగారు గొలుసుంది, దీనిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోండి" అని మెడలోని గొలుసు తీసి దీపికకిచ్చాడు. దీపిక, కృష్ణవేణి ఆ మంచితనానికి ఆశ్చర్యపోయారు. అది తీసుకుని దీపిక మార్వాడి కొట్టుకు పరుగు తీసింది. దీపిక, కృష్ణవేణి ఎంతో పొదుపుగా చినకర్మ పెదకర్మ జరిపించారు. వంటలు సరిగ్గా లేవని మేకను కోసి నీచు భోజనం పెట్టలేదని ఎద్దేవా చేశారు. కాకుల్లా సూటిపోటి మాటలతో పొడిచారు. బంధువులు రాబంధువుల్లా పీక్కు తిని వెళ్లారు. 10 మంది మిత్రుల్ని సంపాదించుకోకపోయినా పర్వాలేదు,
కాని ఒక్క శత్రువుని సంపాదించుకోరాదని బతికుండగా కుటుంబరావు పదే పదే చెప్పేవాడు. ముఖ్యంగా ఈ ప్రపంచం మనకు అనుకూలంగా ఉండదు. మనకు నచ్చినట్లే అందరూ నడుచుకోవాలి అనుకోవడం అమాయకత్వం. ఎదుటి మనిషి ప్రవర్తనని బట్టి మన పద్ధతులు మనం మార్చుకున్నప్పుడే ముందుకు సాగిపోతాము అనేవాడు. అది పచ్చి నిజమని అనుభవంలో ఆ తల్లి కూతుళ్లకి తెలిసింది. ఇంతకాలం తమ అభిప్రాయాలను లోకానికి రుద్దాలని తప్పు చేశామని ఆ తల్లి కూతుళ్లకి తెలిసింది. పరిస్థితులు తెలిసేలా చేశాయి. అందుకే మిత్రులు శత్రువులుగా మారారు. శేఖర్ లాంటి మంచివాణ్ణి కూడా శత్రువుగా మార్చుకున్నారు. కాని ఆపదలో ఆ శత్రువే దేవుళ్లా అండగా నిలిచాడు. అది చాలదు. దీపిక, కృష్ణవేణి ఆ పెంకుటింట్లో ఇద్దరే బిక్కుబిక్కున మిగిలారు. ఇంట్లో శ్మశాన వైరాగ్యం అలుముకుంది. ఇద్దరికీ జీవితం మీదే విరక్తి పుట్టింది. పెదకర్మ జరిగాక కూడా కొన్ని రోజులుగా శేఖర్ తన ఇంట్లో రమణమ్మతో వంట చేయించి తల్లి కూతుళ్లకు 3 పూటలు క్యారేజీ పంపుతున్నాడు. రోజుకు ఫ్లాస్క్లో 4 పూటలు టీ పంపుతున్నాడు. రోజుకు కొబ్బరి బోండాలు, పళ్ళు పంపుతున్నాడు. శేఖర్ ఆ క్యారేజీ పట్టుకుని వచ్చి, మీరిలా పస్తులు పడుకుంటే పోయిన మనిషి తిరిగి రాడు. ఈ 10 రోజుల్లో మీరిద్దరూ బతికున్న శవాలుగా మారారు. భోంచేయండి. ఓ ఆత్మీయుడిలా సుతిమెత్తగా మందలించాడు. ఎంతో చొరవతో ఆ ఇద్దరికి కన్నీళ్లు తుడిచాడు. చెదిరిన జుట్టు సవరించాడు. అతను ఓ పళ్ళెంలో అన్నం వడ్డించి అందులో కోడికూర కలిపి దీపికకు గోరుముద్దలు చేసి తినిపిస్తూ, నా బంగారు కొండవు కదూ, 2 ముద్దలు తినుకన్నా, ఇలా కడుపు మార్చుకుంటే ఒరిగేది ఏమీ లేదురా బంగారం, నా చిట్టి తల్లివి కదూ అని బుంగమూతి పెట్టి చిన్నపిల్లను బుజ్జగించినట్లు గారాలు పోయాడు. ఆ ప్రేమకు, ఆ ఆప్యాయతకు ఆమె మనసు నిండింది. అలాంటి ప్రేమ ఆమె తండ్రి కూడా చూపలేదు. 4 ముద్దలు గబగబా తిన్నది. అతను ఇంకా చొరవ తీసుకుని కృష్ణవేణికి కూడా గోరుముద్దలు తినిపిస్తూ, 2 ముద్దలు తినండి ఆంటీగారు, నా మంచి ఆంటీ కదూ, మీలాంటి దేవతలు కిలకిలా నవ్వుతూ ఉండాలి. మీకు కన్నీళ్లు సూట్ కావు, వద్దు, మీరిలా ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది. మా మంచి ఆంటీ కదూ, మీరు కడుపు నిండా తినకపోతే నా మీద ఒట్టే. ఇందా ఈ చికెన్ ముక్కలు నంచుకోండి. పప్పన్నంతో మీరు కడుపు నిండా తినలేరని నాటుకోడు కోసి వండించాను. మీరు తినకపోతే నేను తినను అంటూ అలిగాడు. ఆ ప్రేమను ఆమె తన భర్త నుంచి కూడా పొందలేదు. ముడుచుకుపోయిన ఆమె ఆకలి పేగులు విచ్చుకున్నాయి. అతను తినిపిస్తుంటే ఆవురావురంటూ కడుపు నిండా తిన్నది. ఒకే కంచంలో ఇద్దరికీ కలిపి ఒకరి ఎంగిలి మరొకరికి తినిపించాడు. ఆ ఇద్దరి ఎంగిలి అతను ఇష్టంగా తిన్నాడు. మేము మీకు ఏం సహాయం చేశామని మాకోసం ఇంతగా అల్లాడుతున్నావు బాబూ అని కృష్ణవేణి కృతజ్ఞతాభావంతో కూడిన కన్నీళ్లతో సూటిగా అడిగింది. అంకుల్ పోతూ పోతూ దీపిక గారిని నా చేతిలో పెట్టి పెళ్లి చేసుకోమన్నాడో పెళ్లి చేయమన్నాడో అర్థం కాలేదు. పోతే దీపిక గారి పెళ్లి కావాలన్నది మాత్రం అతని చివరి కోరిక. చివరికి అది తీరకుండానే పోయారు. ఇక నుంచి మీ ఇద్దరికీ నేనున్నాను, నాకు మీరిద్దరున్నారు అని అన్నాడు. ఆ మాటలు వాళ్లకు నచ్చలేదు. అందులో ఆ కామాంధుడి పెడార్థాలున్నాయని ఆ ఇద్దరికీ తెలుసు. అందుకే ఇబ్బందిగా తలలు దించుకున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను కట్నం లేకుండా నా సొంత ఖర్చులతో దీపిక గారిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అతను ఆ కోరిక కోరుతాడని వాళ్లకు తెలుసు. ఆ పెళ్లి ఇష్టం లేదు. అలాగని ఆ విషయం అతనితో చెప్పే నైతికత, ధైర్యం కూడా లేవు. ఒకవేళ తిడితే అతనికి ఒళ్ళు మండి నా డబ్బు ఎప్పుడిస్తారని అడిగితే వాళ్ల తలలు నరికినంత పనవుతుంది. నేను మంచివాణ్ణని అబద్ధాలు చెప్పి దీపిక గారిలాంటి దేవతలను మోసం చేయలేను. నేను ఎలాంటి వాణ్ణో, ప్రతి నెల ఆడవంట మనుషులను ఎందుకు మారుస్తానో, నా బలహీనత ఏంటో నాకంటే మీకే బాగా తెలుసు. నాకీ బలహీనత కాలేజీ రోజుల నుంచి ఉంది. దీపిక గారిలాంటి దేవతకు నాలాంటి కామాంధుడు ఎంతవరకు సూటవుతాడో నాకు తెలీదు. కాబట్టి తుది నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఆమె తన బావను పెళ్లి చేసుకున్నా లేదా మరొకణ్ణి పెళ్లి చేసుకుంటానన్నా సరే, నాకు తోచిన ఆర్థిక సహాయం చేస్తాను. ఇప్పటి వరకు నేనిచ్చిన అప్పును అడగను అని ఇద్దరి ఎంగిలి మూతులను తుడిచి ఆ ఎంగిలి క్యారేజీ తీసుకుని వెళ్లిపోతూ కృష్ణవేణి చూస్తుండగానే దీపిక బొడ్డు కింద ప్రేమతో సుతిమెత్తగా నిమిరి వెళ్లాడు. అతని చెప్పుతో కొట్టాలన్న కోపం దీపికకు రాలేదు. నీకు కోపం ఎందుకు రాలేదని కృష్ణవేణి కోప్పడలేకపోయింది. అలాగని సంతోషించనూ లేదు. చాలాసేపు ఆ గదిలో నిశ్శబ్దం భయంకరంగా అలుముకుంది. శేఖర్ మంచితనం, ఆత్మీయత, ప్రేమ ఆ తల్లి కూతుళ్లకు ముద్దొస్తోంది. అతని నిజాయితీ ఇంకా ముద్దొస్తోంది. కాని అతని బలహీనతకు భయపడ్డారు. అతనికి ఎలా జవాబు చెప్పాలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఆ రోజే కాదు, 3 నెలలు గడిచినా ఎటూ తేల్చుకోలేకపోయారు. శేఖర్ ఎప్పటిలాగే మాట్లాడుతున్నాడు. మునుపటిలా తల్లి కూతుళ్లకు సహాయం చేస్తూనే ఉన్నాడు. కాని మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. ఆ పెళ్లి వాళ్లకు ఇష్టం లేదని అతనికి అర్థమైంది. బంతి వాళ్ల కోట్లో ఉంది. అందుకే జవాబు కోసం చిరు ఆశతో ఎదురుచూస్తున్నాడు. అర్ధరాత్రి ఎప్పుడో దాటింది. దీపికకు నిద్ర పట్టలేదు. చాలా బాధపడుతోంది. కాని ఎందుకు బాధపడుతోందో ఆమెకే తెలీదు. ఏదో కసి. కాని ఆ కసిని ఎవరిమీద చూపాలో కూడా తెలీదు. శేఖర్ మంచితనం అతనికి దగ్గర చేస్తోంది. కాని అతని బలహీనతకు దూరం చేస్తోంది. ఎటు అడుగు వేయాలో ఆమె ఓ నిర్ణయానికి రాలేకపోతుంది. కృష్ణవేణిది కూడా అదే పరిస్థితి. నిద్ర పట్టలేదా తల్లి అని కృష్ణవేణి కళ్ళు మూసుకొని మెల్లిగా అడిగింది. వయసులో ఉన్న అమ్మాయికి ఒంటరిగా ఎలా నిద్ర పడుతుందమ్మా అని కళ్ళు మూసుకొని విరక్తితో అన్నది దీపిక. వయసులో ఉన్న కూతురు గుండె మీద కుంపటిలా ఉంటే ఆ తల్లికి కూడా నిద్రపట్టదే తల్లి. అగ్గిలో ఆజ్యం పోసినట్లు నీ బావకు ఓ కుంటి పిల్లతో పెళ్లి సంబంధం కుదిరిందంట. వచ్చే నెల పెళ్లి. ఈలోగా నీ పెళ్లి జరిగిపోవాలి. లేకపోతే మనం తలెత్తుకుని బతకలేము. ఇక జీవితంలో నీ పెళ్లి జరగదు అని దీనంగా అంది. మూసిన ఆమె కళ్ళు కన్నీళ్లను ఆపలేకపోతున్నాయి. నన్నేం చేయమంటావమ్మా అని దీపిక అడిగింది. అది నువ్వే నిర్ణయించుకో అని కృష్ణవేణి అంది. అదే నిర్ణయించుకోలేకపోతున్నాను. నా స్థానంలో నువ్వుంటే ఏం చేసేదానివమ్మా అని దీపిక అడిగింది. శేఖర్ని పెళ్లి చేసుకునేదాన్ని అని కృష్ణవేణి అంది. అమ్మా అని ఉలిక్కిపడింది దీపిక. కృష్ణవేణి మూసిన కళ్ళు తెరవలేదు. కాని కన్నీళ్లు తుడుచుకుంది. కాని చూస్తూ చూస్తూ నీమీద కన్నేసిన ఆ కామాంధుణ్ణి ఎలా పెళ్లి చేసుకోనమ్మా అని దీపిక అంది. నీకో పిట్టకథ చెప్తాను. ఓ ముసలి బ్రాహ్మణుడు అంటరానివాడి నీడపడినా సహించేవాడు కాదు. అలాంటివాడు ఓ రోజు బావిలో జారిపడ్డాడు. అంటరాని యువకుడు వచ్చాడు. తనని కాపాడమని బ్రాహ్మణుడు వేడుకొన్నాడు. అంటరానివాడు తాకితే బ్రాహ్మణికం మలినమవుతుందని, ఆ పాపం చేయలేనని ఆ యువకుడు వినయంతో చెప్పాడు. అంటరానితనమంతా బూటకమని, సమయ సందర్భాలను బట్టి అది మారుతుందని ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ వేడుకొన్నాడు. అప్పుడా యువకుడు బావిలోకి దిగి ఆ బ్రాహ్మణుణ్ణి భుజం మీద ఎత్తుకుని పైకి తీసుకొచ్చాడు. దానికి కృతజ్ఞతగా ఆ ముసలి బ్రాహ్మణుడు ఆ యువకుడి కాళ్ళు మొక్కాడు. ఇది అంతే. నీ పెళ్లి చేయడానికి నేను అన్నింటికీ సిద్ధపడ్డాను. నీక్కూడా ఇష్టమనుకుంటేనే శేఖర్ని పెళ్లి చేసుకో. ఇంతకు మించి పచ్చిగా చెప్పలేను. ఇక తుది నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అని మూసిన కళ్లను తెరవలేదు. ఆ కూతురు కళ్ళలోకి చూసే ధైర్యం ఆ తల్లికి లేదు. ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఓ పచ్చి నిజం చెప్పినందుకు ఇప్పుడు ఆమెకు హాయిగా నిద్రపట్టింది. వారం తర్వాత దీపిక పెళ్లి శేఖర్తో జరిగింది. ఏ తోడు లేని కృష్ణవేణి అల్లుడి ఇంట్లో తలదాచుకోక తప్పలేదు. ఇక ఏం జరగబోతుందో ఆ తల్లి కూతుర్లకి బాగా తెలుసు. కొనేవాడు ఉన్నప్పుడే ఆత్మాభిమానం అమ్ముకోబడుతుంది.